హలో, ఈ వీడియోలో మనం జూనియర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని నాన్ డీటెయిల్ లెసన్ ఒకటి ద ఇమ్మాక్యులేట్ చైల్డ్ అనే ఒక లెసన్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రేమ్చంద్ గారు రాసిన ఒక షార్ట్ స్టోరీ ఇంటర్మీడియట్లో సిలబస్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు టీసీ ఘై గారు. ఒరిజినల్లీ ఇది హిందీలో రాయబడింది. ఇంతకుముందు క్లాస్లో మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాము మున్షి ప్రేమ్చంద్ రైటర్ గురించి, ట్రాన్స్లేటర్ ఘై గారి గురించి అండ్ స్టోరీని మనం స్టార్ట్ చేసుకున్నాము. గంగు అని ఒక సర్వెంట్ ఉంటాడు, రిజర్వ్డ్గా ఉంటాడు. ఇతను ఒక బ్రాహ్మిన్. ఈ కథ మొత్తం మనకి ఆ గంగు యొక్క ఓనర్, గంగు వాళ్ళ యజమాని చెప్తున్నట్టుగా ఉంటుంది. ఒకరోజు గంగు ఇతని దగ్గరికి వచ్చి ఏదో విషయం చెప్పడానికి వస్తాడు. ఎలా చెప్పాలో తెలియక నీళ్ళు నవ్వుతూ ఉంటే ఏంటో చెప్పు అని కొంచెం గద్దించి అడుగుతాడు ఓనర్, యజమాని. అక్కడి వరకు మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో దానికి కంటిన్యూషన్ చూద్దాం. ఇన్ ఇరిటేషన్ ఐ సెడ్, ఐ అంటే యజమాని, గంగు వాళ్ళ యజమాని అనమాట. ఇన్ ఇరిటేషన్ ఐ సెడ్, వాట్స్ రాంగ్, వై డోంట్ యు సే సంథింగ్, యు నో ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గో ఫర్ ఎ వాక్, ఐఎమ్ గెటింగ్ లేట్. ఏంటి, ఏమైంది, ఏదో చెప్పాలనుకుంటున్నావు నాతో, చెప్పవే మరి, నాకు ఇప్పుడు వాకింగ్ వెళ్ళే టైం అయింది కదా, లేట్ అయిపోతుంది, తొందరగా చెప్పు అని అడిగాడు. గంగు రిప్లైడ్ ఇన్ ఏ డిజెక్టెడ్ టోన్, ఆల్ రైట్ యు గో ఫర్ యూ వాక్, ఐ విల్ కమ్ అగైన్. సరే అయ్యా, మీరు వాకింగ్కి వెళ్ళండి, తర్వాత మాట్లాడుకుందాము, తర్వాత మళ్ళీ వస్తాను అన్నాడు. దిస్ వాజ్ స్టిల్ మోర్ వరీసమ్. నౌ knowing that I don't have much time, he would quickly blurt out all in one outburst. On other occasion, the rogue would go on bemoaning for hours. He may be regarding my reading and writing as some kind of work, but my moments of contemplation, the most crucial ones of my vocation, are mere relaxation in his eyes, and he would could hold of me at such a time. ఇప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడంటే హడావిడిలో ఉన్నాను కాబట్టి వాడు ప్రాబ్లం ఏంటి గబగబా చెప్పేస్తాడు, తర్వాత తీరిగ్గా చెప్తాలన్నప్పుడు ఇంకా ఎక్కువసేపు తింటాడు నా బ్రెయిన్. ఇప్పుడు ఎలా భగవంతుడు అని చెప్పి నా అనుకుంటున్నాడు అనమాట. తర్వాత అయితే ఇంకా ఎక్కువసేపు చెప్తాడు, ఏం చెప్పాలనుకున్నాడో తెలియదు, కానీ ఇప్పుడు అనుకోండి ఫాస్ట్ చెప్పేస్తాడు కూడా, ఇప్పుడు తెంచేసుకుందాము అని అనుకున్నాడు. కానీ అతనేమో మీరు వెళ్ళండి అయ్యా, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. హ్యావ్ యూ కమ్ టు ఆస్క్ ఫర్ ఎన్ అడ్వాన్స్, ఐ డోంట్ గివ్ అడ్వాన్సెస్, ఐ సెడ్ రూడ్లీ. నువ్వు అడ్వాన్స్ డబ్బులు అడగడానికి వచ్చావా, ఏమన్నా జీతం డబ్బులు అడ్వాన్స్ అడగడానికి వచ్చావా, నీకు తెలుసు కదా నేను ఇవ్వను అడ్వాన్స్. నో సర్కార్, ఐ హ్యావ్ నెవర్ ఆస్క్డ్ ఫర్ ఎన్ అడ్వాన్స్. లేదయ్య గారు, నేను అడ్వాన్స్ అడగడానికి రాలేదు. దెన్ హ్యావ్ యూ కమ్ టు కంప్లైంట్ అగేన్స్ట్ సమ్వన్, ఐ డోంట్ లైక్ టు లిసన్ టు కంప్లైంట్స్. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చావు, వేరే వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నావా, అలాంటి కంప్లైంట్స్ కూడా నాకు నచ్చవు, నేను వినను, తెలుసు కదా. నో సర్కార్, ఐ హ్యావ్ నెవర్ కంప్లైంట్ అగేన్స్ట్ ఎనీవన్. లేదయ్యా, ఎవరి మీద నేను కంప్లైంట్ చేయడానికి రాలేదు. గంగు నౌ లుక్ డిటర్మైన్డ్ ఫ్రమ్ ద ఎక్స్ప్రెషన్ ఆన్ హిస్ ఫేస్. ఇట్ సీమ్డ్ he was marshalling all his strength for a long hope. He spoke in an unsteady voice, please relieve me of my duties and I won't be able to serve under you. సో గంగు ఏం చెప్పాలనుకున్నాడు, ఇంక డిటర్మైన్ అయ్యి వచ్చాడు. ఈరోజు ఎట్టగైనా సరే ఈ విషయం తేల్చేయాలి అని డిటర్మైన్ అయిపోయి వచ్చేసాడు, ఇంకా ఫిక్స్ అయిపోయి వచ్చాడు మైండ్లో. అందుకని చెప్పేద్దాం అనుకుంటున్నాడు. మెల్లగా నోరు విప్పాడు, వణుకుతున్న స్వరంతో చెప్తున్నాడు, అయ్యా నేను మానేస్తాను పని, నన్ను రిలీవ్ చేసేయండి, ఎందుకంటే నేను మీ దగ్గర ఇంకా నేను పని చేయలేను. I had never before heard this kind of demand and it hurt my self-pride. I consider myself a model of human behavior. I don't speak harshly to my servants and try to keep my bossy attitude sheathed in a scabbard. So I was amazed at this proposal. I said in a harsh tone, why? What's your resentment?
సో ఇది ఎప్పుడైతే నేను పని మానేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడో హర్ట్ అయిపోయాడు ఓనరు, యజమాని. ఎందుకంటే ఇప్పటిదాకా నేను తన దగ్గర పనిచేసే వాళ్ళతో పని వాళ్ళతో ఎప్పుడు కూడా హార్ష్గా మాట్లాడలేదు, ఎవరిని నేను హర్ట్ చేయలేదు. ఎందుకు ఇతను సడన్గా పని మానేద్దాం అనుకుంటున్నాడు అనేది అర్థం కాలేదనమాట. అందుకని వెంటనే కొంచెం హార్ష్ టోన్తో అన్నాడు, ఇప్పుడు ఏం వచ్చింది నీకు, ఎందుకు మానేయాలనుకుంటావు అని చెప్పి కొంచెం గద్దించి అడిగాడు. Very few are so good natured as you, Huzur, but I am in a situation in which I can no longer work with you. I don't want that your reputation should suffer because of me. లేదయ్యా నేనేం తక్కువ చేశాను అని అడిగాడు ఆయన. ఈయన అంటున్నాడు, లేదయ్యా నాకు తెలిసి మీ అంత గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు స్వామి, మీ దగ్గర పనిచేయడం మేము చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతాము. బట్ ప్రాబ్లం ఏంటంటే నేను మీ దగ్గర పనిచేయడం వల్ల మీ రెప్యుటేషన్, మీ గౌరవం తగ్గుతుంది, మీకు చెడ్డ పేరు వస్తుంది. అందుకని నా వల్ల మీకు చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను మానేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. I was perplexed and became inflamed with curiosity. I threw myself into the chair lying in the veranda and said, why do you talk in riddles? Tell me straight what the matter is. ఇదన్నీ చెప్పేటప్పటికీ ఈ యజమానిలో, ఈ మాస్టర్లో ఇంకా క్యూరియాసిటీ పెరిగింది. ఈడేం చెప్పబోతున్నాడా అని చెప్పి టెన్షన్ వచ్చేసి కుర్చీలో కూర్చొని పోయి, ఈ డొంక తిరుగుడు మాట్లాడొద్దు, ఏం చెప్పాలనుకున్నావో స్ట్రైట్గా చెప్పు, అసలు విషయం ఏంటి, పజిల్స్ వేయొద్దు అన్నాడు. Very politely, Gangu said, the truth is the woman who has been expelled from the widow's ashram, the same Gomati Devi. I asked impatiently, yes, she has been expelled. So what? What has that to do with your job? అప్పుడు గంగు చెప్తున్నాడు అంతే పొలైట్గా, లేదయ్యా మీరు గోమతి దేవి గారి పేరు వినుంటారు కదా, గోమతి దేవి అని ఒక స్త్రీ ఉంది, ఆవిడ పేరు వినుంటారు కదా. రీసెంట్గా ఆవిడ్ని వితంతుల ఆశ్రమం నుండి, ఆ ఊర్లో ఒక విడోస్కి వితంతులకు ఒక ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమం నుండి ఆమెను తరిమేశారు, ఆమె గురించి మీకు తెలుసు కదా అన్నాడు. ఎస్ తెలుసు. అయితే ఆమెకి జాబ్కి సంబంధం ఏంటి, ఆ గోమతీదేవి ఎవరో, నువ్వు ఉద్యోగం వదిలేయడానికి ఆ గోమతీదేవికి సంబంధం ఏంటి అని అడిగాడు. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ గంగు హ్యాడ్ అన్లోడెడ్ ఎ హెవీ బర్డెన్. ఐ వాంట్ టు మ్యారీ హర్ బాబుజీ. ఏం లేదు సార్, నేను ఆమెని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు గోమతీదేవిని. ఐ లుక్డ్ ఎట్ హిమ్ విత్ అస్టానిష్మెంట్. దిస్ ఇలిటరేట్ అండ్ ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్, untouched by new ideas, is marrying this lecherous woman whom no one would even let into their house. Gomati had created a stir in the peaceful atmosphere of the mohalla. She had come to the widow's ashram a few years ago. The officials of the ashram had married her off 3 times, and each time she had left her husband and returned after a few weeks or a month. So much so that the secretary of the ashram had expelled her. And now she lived in a small room in the mohalla and had become a source of fun for the mohalla's rogues. ఇప్పుడు ఈ ప్యాసేజ్లో మనకి ఈ గోమతి దేవి గురించి చెప్తారు. ఈ గోమతి దేవి లాంటి ఒక వ్యక్తిని ఈ ఇల్లిటరేట్ ఫూల్, ఈ చదువు లేని సన్నాసి, ఈ ఎదవ, ఈ పరం మొద్దోడు, ఈ ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్, ఈ చాదస్తపు ఎదవ, ఈ చాదస్తపు బ్రాహ్మిన్ అలాంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆ అమ్మాయి అసలు ఎలాంటిదంటే, ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరు కూడా కనీసం ఇంట్లో కూడా రానివారు అమ్మాయిని, ఆవిడ్ని. ఆ పేటలోనే చక్కగా పీస్ఫుల్గా ఉండే ఒక అట్మాస్ఫియర్ని కెలికి వదిలేసింది, కంపు చేసింది. పైగా కొన్ని సంవత్సరాల క్రితం ఆమె ఎక్కడి నుండో వచ్చి ఆ ఆశ్రమంలో ఉంటుంది. ఆ ఆశ్రమం వాళ్ళు పాపం ఈవిడికి 3 సార్లు పెళ్ళిళ్ళు చేశారు. ప్రతిసారి కూడా పెళ్ళైన వారానికో 4 రోజులకో హస్బెండ్ వదిలేసి వచ్చేసేది. చివరికి ఆశ్రమం వాళ్ళు కూడా ఈమెతో వేగలేక ఈమెని, మా అమ్మాయిని ఇంకా నిన్ను మేము చూసుకోలేము, దయచేసి మా ఆశ్రమం వదిలేసి వెళ్ళిపోవచ్చు, బయటకు తరిమేశారు. ఆమె ఇప్పుడు ఒక చిన్న రూమ్లో ఉంటుంది. ఆ వీధిలో ఉండే ఆకతాయిలకి, పోకిరోళ్ళకి ఆమె ఒక ఆట వస్తువు అయిపోయింది. ఆమెను చూసి కామెంట్స్ చేస్తున్నారు, ఆమెను ఈవిటైజ్ చేస్తున్నారు. అలాంటి ఒక స్త్రీ ఆవిడ గోమతీదేవి. అలాంటి ఒక స్త్రీని ఈడు పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి యజమానికి ఆశ్చర్యం వేసింది. I was angered at Gangu's simplicity, but I also pitied him.
ద డాంకీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ అదర్ ఉమెన్ ఎక్సెప్ట్ దిస్ వన్ టు మ్యారీ. ఫస్ట్ కోపం వచ్చింది గంగు మీద ఈ మాట చెప్పగానే, తర్వాత జాలేసింది. ఈ గాడిదకి ఆ అమ్మాయి తప్ప ఇంక అమ్మాయి దొరకలేదా పెళ్లి చేసుకోవడానికి? వెన్ షీ హ్యాడ్ ఫర్ సెకండ్ 3 men, హౌ లాంగ్ వుడ్ షీ స్టే విత్ హిమ్? సో ఆల్రెడీ 3 భర్తలతో తెగదెంపులు చేసుకొని వచ్చేసిన ఒక స్త్రీ వీడితో ఎలా ఉంటుంది అనుకుంటున్నాడు వీడు? హ్యాడ్ దేర్ బీన్ సమ్ మనీ, షీ మైట్ హ్యావ్ స్టేడ్ విత్ హిమ్ ఫర్ 6 months or a year. హీ ఈజ్ స్టాక్ బ్లైండ్, షీ వోంట్ స్టే విత్ హిమ్ ఈవెన్ ఫర్ ఎ వీక్. ఒక డబ్బున్న వాడైతే వీడు ఒక నెల రోజులో లేదా సంవత్సరం ఉంటుంది అనుకోవచ్చు. వీడికి డబ్బులు కూడా లేవే, కనీసం వారం కూడా వీడితో పాటు ఉండదు. వీడేంటి ఇంత గుడ్డిగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఎందుకు అనుకుంటున్నాడు? ఐ ఆస్క్డ్ హిమ్ peremptorily, don't you know the stories of her misdeeds? Gangu spoke as if he had been an eyewitness. These all are lies. People have maligned her for nothing. సో అదేంట్రా ఆమెను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆమె గురించి చాలామంది అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు కదా, నువ్వేం వెళ్ళలేదా అన్నాడు. ఇప్పుడు గంగు అంటున్నాడు, లేదయ్యా అన్ని అబద్ధాలు, ఎవరెవరు ఏదో రూమర్స్ పుట్టిస్తున్నారు, అవన్నీ ఆమె గురించి ఆమె మీద అనవసరమైన అపాండాలు వేస్తున్నారు, లేనిపోయిన అపోహలు పెంచుకున్నారు, ఆమె గురించి అందరూ మాట్లాడేది చాలా తప్పు. వాట్ డూ యూ మీన్? హ్యాజన్ షీ లెఫ్ట్ 3 men? దే డ్రోవ్ హర్ అవుట్. వాట్ కుడ్ షీ డూ? యూ ఫూల్, డస్ ఎనీ వన్ కమ్ ఫ్రమ్ సో ఫార్, స్పెండ్ thousands of rupees జస్ట్ టు డ్రైవ్ అవే ఉమెన్? అదేంట్రా అలా అంటావు? ముగ్గురు పెళ్లి చేసుకుంది, ముగ్గురు వదిలేసి వచ్చేసింది కదా అంటే, తను వదిలి రాలేదు అయ్య గారు, వాళ్ళే తరిమేశారు. ఇందులో ఆమె తప్పేంటి అన్నాడు గంగు. అరే ఫూల్, ఎక్కడి నుండో దేవుడి నుండి వచ్చి ఇక్కడికి వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని అటు వదిలేస్తారు ఎవరైనా? ఏం తప్పు లేకపోతే ఒకసారి ఆలోచించు అన్నాడు. గంగు రిప్లైడ్ విత్ ఇమోషన్, హజూర్, నో ఉమెన్ కెన్ స్టే వేర్ దెర్ ఇస్ నో లవ్. ఎ వైఫ్ డస్ నాట్ నీడ్ జస్ట్ ఫుడ్ అండ్ క్లాతింగ్, షీ నీడ్స్ లవ్ టు. దే మస్ట్ హ్యావ్ థాట్ they had done a widow a great favor by marrying her. They must have expected her to surrender to them body and soul. But to do that, one has first to surrender oneself, Hazur. Moreover, she is suffering from a sickness. She is sometimes possessed by a spirit. Then she starts talking nonsense and falls unconscious. అప్పుడు గంగు రిప్లై ఇస్తున్నాడు, అయ్యా, స్త్రీకి ఆడది ఒకచోట నిలబడి ఒకచోట ఉండాలి అంటే ప్రేమ ఉండాలి. జస్ట్ బట్టలు ఇచ్చేసి అన్నం పెట్టి ఇంటి బాధ్యతలు అప్పు చెప్తే అది ప్రేమ కాదు. ప్రేమ ఉన్న చోట ఆడ ఉంటుంది. అంతేగాని ఒక విధవరాల్ని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి నేనేదో ఆమె మీద జాలి పడ్డాను, నేనేదో సంఘసేవ చేశాను, నేనేదో ఆమెను ఉద్ధరించేశాను, అలాంటి ఫీలింగ్తో పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది. సో నిజమైన ప్రేమను చూపిస్తే స్త్రీలు అక్కడ ఉంటారు. ఈమె మీద ఎవరు ప్రేమ చూపించలేదు. సో అలాంటి సిక్నెస్తో, అలాంటి ఇబ్బందుల్లో ఆమె తన భర్త నుండి విడిపోవాల్సి వచ్చింది. సో ఆమె వైపు నుండి ఒకసారి ఆలోచించండి అంటున్నాడు. అండ్ యూ విల్ మ్యారీ సచ్ ఎ ఉమెన్? ఐ ఆస్క్డ్, షేకింగ్ మై హెడ్ ఇన్ skepticism. Take it from me, you will reap a better harvest. Gangu shook his head like a martyr and said, Babuji, I believe it will end happily for me, God willing. ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటావు, అంతేగా? నీ సావు నువ్వు ముందు నా కళ్ళ ముందు వెళ్ళిపో అని చెప్పాడు. అప్పుడు గంగు అంటున్నాడు, అయ్యా, మంచి అనుకున్న ఏ నాటికైనా సరే మాకు మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. సో దేవుడు మాతో ఉన్నాడని అనుకుంటున్నాను. దెన్ యూ హ్యావ్ డిసైడెడ్ ఫైనల్లీ, ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్మ్లీ. అంటే నువ్వు డిసైడ్ అయిపోయావు పెళ్లి చేసుకోవడానికి? అవునా అన్నాడు. ఎస్ హజూర్, అవునయ్యా, నేను డిసైడ్ అయిపోయాను. దెన్ ఐ యాక్సెప్ట్ యువర్ రెసిగ్నేషన్. సరే అయితే రెసిగ్నేషన్ ఇచ్చావుగా, రాజీనామా చేసావుగా, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, యూ గో ఆన్. ఐఎమ్ నాట్ ఎ ప్రిజనర్ ఆఫ్ worn out customs and orthodoxies, but to keep in my employment a man who was marrying a slut was really a risky proposition. Every now and then there could arise new complications and troubles. The police would come and court cases. There might even be thefts, so it was advisable to keep off these quicksands. Gangu, like a man suffering from deprivation, is leaping for a piece of bread, unmindful that the bread is old, dry and rotten. I thought it right time to keep him out. నేను అంటే ఓనర్ అనమాట, గంగు వాళ్ళ ఓనర్
తను అనుకుంటున్నాడు, నేను పెద్ద ఆర్థోడాక్స్ ఉండను, ట్రెడిషనల్గా అలా ఏం ఆలోచించాను. ఎంప్లాయ్మెంట్ నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎలా ఉన్నా సరే నాకు పెద్ద పట్టింపు లేదు. బట్ ఇతని పనిలో తీసేయడమే నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇతని పనిలో ఉంచుకుంటే ఆ వచ్చే అమ్మాయి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. పోలీస్ కేసులు వస్తుంటాయి, దొంగతనాలు జరగవచ్చు, ఇంట్లో గొడవలు జరుగుతుంటే నా దగ్గర తీసుకొస్తుంటారు. ఇదంతా నా తలనొప్పి, నాకు అవసరమా? సో ఇలాంటి వ్యక్తిని వదిలించుకోవడం బెటర్ అనుకుని సరే రాజీనామా చేసి వెళ్ళిపో అని చెప్పాడు. 5 months went by. Gangu had married Gomati and he lived in a shack in the same mohalla. Now he made his living by hawking chaat. Whenever I met him in the bazaar, I would inquire about his well-being, for I had become deeply interested in him. His wife was a testing ground for a social question, not only socially psychological one too. I was curious to know how this would end. I always found Gangu in a happy state of mind. I could clearly see on his face the sparkle and self-confidence that is the result of happiness and contentment in life. His sale was no more than ₹1.50, and out of this his earnings came to about 8 to 10 annas. This was his livelihood, but it seemed blessed by a God because there was not a trace of the shame and misfortune that it found among such people. On his face there was a look of self-assurance and joy that comes only to a contented soul. ఒక 5 నెలలు గడిచిపోయి తర్వాత గంగు ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు, గోమతీదేవిని. అండ్ హ్యాపీలీ వాడు చిన్న ఇల్లు తీసుకుని అదే సేమ్ మొహల్లో ఉంటున్నాడు, చాట్ అమ్ముకుంటున్నాడు. అప్పుడప్పుడు కలిసేవాడు ఓనర్ రోడ్ దారిలో కలిసినప్పుడు ఎలా బాగున్నావు అని అడిగేవాడు, ఎలా ఉంది నీ లైఫ్, నీ భార్య ఎలా ఉంది అని చెప్పి ఎంక్వైరీ చేస్తూ ఉండేవాడు. ఎందుకు ఎంక్వైరీ అంటే వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ కావచ్చు, లేదా ఆ వాళ్ళ లైఫ్ మీద ఇతనికి కొంచెం ఇదన్నమాట, ఎలా ఉంటుందో తెలుసుకుందాం అంటే సమాజం యాక్సెప్ట్ చేస్తుందా లేదా, సైకలాజికల్గా వీళ్ళు ఒకరినొకరు యాక్సెప్ట్ చేస్తారు. ఇవన్నీ ఆ రోజుల్లో ఇలాంటి కొంచెం దూరం నుండి చూస్తారనమాట, ఇలాంటి జరిగేవి కాదు. సో వీళ్ళిద్దరు ఎలా ఉంటున్నారు అనేది గమనిస్తుండేవాడు. సో గంగు అయితే చాలా హ్యాపీగా అనిపించేవాడు. చాలా తక్కువ సంపాదన అయినా కూడా ఇతను చేసే బిజినెస్లో రూపాయిన్నర బిజినెస్ జరిగేది. దానిలో ఒక 8 అనాలు 10 అనాలు మిగిలేవి వీడికి. చాలా తక్కువ అమౌంట్ మిగిలేది, అంటే వాడికి అతనికి బతకడానికి కోసం చాలా తక్కువ డబ్బులు మాత్రమే సంపాదన ఉండేది. అయినా సరే అతను చాలా హ్యాపీగానే సంతృప్తికరంగానే అతను బతుకుతూ ఉండేవాడు అనమాట. సో ఇక్కడికి ఆపుదాం. I will continue the rest of the lesson in the next class. Till then, thank you and Jai Bharat.